జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం కార్యక్రమం జనసేన నాయకులు మాల శివ మరియు జీవి రమణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ప్రచార రథాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు బోరేడి నాగేంద్ర, నగర కమిటీ ఉపాధ్యక్షుడు భరత్ కుమార్, జనసేన నాయకులు కోనేటి హరి, రాయల్, పొలిటికల్ సెక్రటరీ ఫ్రాన్సిస్ మరియు అలీ పాల్గొన్నారు. మా నాయకుడు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు ప్రజలకు అండగా ఉండడానికి, ప్రజల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా దిద్దడానికి ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆ విషయాన్ని 2024 ఎన్నికల్లో అద్భుతంగా ప్రజలందరూ కూడా ఏకకంఠంతో పవన్ కళ్యాణ్ గారి మా భవిష్యత్తుకి ఆశా కిరణం అని చెప్పి నమ్మి వన్ సైడెడ్గా తీర్పునిచ్చి అద్భుతంగా గెలిపించినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ ప్రజలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతాభావంతో ఎప్పటికీ మీ సేవలో మేము ఉంటామని తెలపడమే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం, జనసేన పార్టీ ఆశయం. ఇవాళ ఒక మహాయజ్ఞం తలపెడుతున్నాం మేము ప్రజల పక్షాన, ప్రజల కోసం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి జనసేన పార్టీ అండగా ఉంది. జనసేన పార్టీ అన్నది సామాజిక న్యాయం కోసం 7 సిద్ధాంతాలు ఏవైతే ప్రజల కోసం పార్టీ పెట్టిందో ఆ సిద్ధాంతాల అమలు కోసం, ఆ సిద్ధాంతాలు ప్రతి ప్రజలకి అందడానికి, ప్రతి ప్రజలకి మేలు చేయడానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఆ క్రమంలో ఇవాళ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి జనసేన పార్టీలో అని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టింది జనసేన పార్టీ. ముఖ్యంగా 18 తారీఖు నుంచి ఈ నెల 20 తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని 4వ విడతగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం, మీరు జనసేనలో భాగం అవ్వండి. ఈరోజు జనసేనని మీరు చూశారు, ఎంత గట్టిగా నిలబడిందో, ఎంత గట్టిగా ప్రతిపక్షం చేయకుండా నిలబడిందో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎంత తగ్గి తనను తాను తగ్గించుకొని ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఒక కూటమి ఏర్పాటుకి నాంది పలికి మూల కారణమయ్యాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక రాక్షస పాలన, అవినీతి పాలన, అక్రమార్కుల పాలనని గద్దె దింపడానికి కంకణం కట్టుకున్న మా నాయకుడు ఏ విధంగా దాన్ని చేసి చూపించాడో ప్రజలందరూ కూడా చూశారు. అందుకే ఇవాళ జనసేన పార్టీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఏర్పడింది. అటువంటి పార్టీని మీరందరూ కూడా చేర్చుకొని ఓటు వేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుతున్నాం. మీరందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఈ పార్టీని మీదిగా ఓన్ చేసుకోండి, మీ పార్టీగా చేసుకొని మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి ప్రతీక జనసేన పార్టీ. జనసేన పార్టీలో మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీకు ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఈ ఐడెంటిటీ కార్డు అనేది ఒక ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ఒక ప్రతీక. అలాగే